హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ ఇన్ఫామ్. సో ఈ వీడియోలో అయితే నేను ఆల్రెడీ మన ఏపీపీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే రన్ అవుతుంది. సో దాని గురించి అయితే మనం ఆల్రెడీ వీడియో అయితే చేసుకున్నాం. సిలబస్ అండ్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ మీద కూడా వీడియో అయితే చేసుకున్నాం. సో ఈ వీడియోలో అయితే అండ్ ప్రిపరేషన్కి ఎటువంటి బుక్స్ సజెస్ట్ చేయాలి, అలాగే ఏ బుక్స్ చదివితే మనం ఎగ్జామ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు అనేది విషయంపై అయితే వీడియోని అయితే నేను చేస్తున్నాను. సో వీడియోని అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా వీడియోని అయితే లైక్ చేయండి. నా ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చిన వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో అయితే ఉంటుంది. అండ్ ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్కి వచ్చేసి సేమ్ సిలబస్ కాబట్టి మనమైతే ప్రిలిమ్స్ మెయిన్స్ సేమ్ సిలబస్ కాబట్టి మనమైతే మెయిన్స్ని దృష్టిలో ఉంచుకొని చదివితే మనం ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా క్రాక్ చేసి ఈజీగా జాబ్ని అయితే క్రాక్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెక్షన్ ఏ సిలబస్లోకి వచ్చేస్తే సెక్షన్ ఏ వచ్చేసి సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి అయితే 2 పార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సెక్షన్ ఏలో వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. సెక్షన్ బిలో వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు. సో జనరల్ స్టడీస్ అంటే మీ అందరికీ తెలుసు, ఇది ఒక ఓసియన్ లాంటిది. అంటే ఎంత చదివినా, ఎక్కడ చదివినా, ఎన్ని బుక్స్ చదివినా, ఏ మూల నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారనేది మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. సో దీనికైతే మనకి బయట నేటి కాంపిటేటివ్ ఫీల్డ్ ఎలా ఉందో మీ అందరికీ తెలిసింది. మన సచివాలయం ఎగ్జామ్ రాసిన, విఆర్ఓ ఎగ్జామినేషన్ రాసిన, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన ఎగ్జామినేషన్ పేపర్ అయితే చాలా టఫ్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకోకపోయినా సో ఇదే ఫస్ట్ టైం కాంపిటేటివ్ ఫీల్డ్లో అడిగెట్టిన బిగినర్స్కైనా నేను చెప్పదలిసింది ఒకటే, మన బుక్స్ ఎంత గట్టిగా స్ట్రాంగ్గా బుక్స్ సజెస్ట్ చేసుకొని ప్రిపేర్ అవుతామో మన ఎగ్జామ్ ఎలాగిచ్చినా సరే ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు. సో బయట పబ్లికేషన్స్ బుక్స్ మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి, ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో ఏంటంటే సెక్షన్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ రెండు కలిపి కాంబినేషన్లో, ఇవి రెండు కలిపి ఒక బుక్ని అయితే బయట మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంది. సో చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు ఒక బుక్ కొనుక్కుంటే సరిపోతుంది కదని ఉద్దేశంతో మనం ఆ బుక్ని అయితే రిఫర్ చేసుకొని కొనుక్కుంటాం. బట్ అలాంటి బుక్స్ కొనడం వల్ల మనకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే జనరల్ స్టడీస్ అంటే యూజ్ అని ఎక్కడి నుంచి అడుగుతారో మనకు తెలియదు. అలాంటిది మనం ఈ మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ కలిపి ఒక బుక్లో చేస్తే అవి చదివితే మన ఎగ్జామ్ క్రాక్ చేస్తాం అనేది ఒక అపోహ మాత్రమే. సో మనం ఏ బుక్స్ చదవాలి, మరి ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలాంటి బుక్స్ చదివితే మన ఈ యొక్క ఎగ్జామ్ అయితే క్రాక్ చేయొచ్చు అనేది కొన్ని బుక్స్ని అయితే నేను నా ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ వాళ్ళని అయితే అడిగి కొన్ని బుక్స్ని అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్ వచ్చేసి మనకి జనరల్ జియోగ్రఫీ అండ్ హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం 4 కేటగిరీస్ అయితే జనరల్ స్టడీస్లోకి అయితే వస్తాయి. కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ విభజన సవాళ్ళు మొత్తం రకరకాల జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ మొత్తం అంతా కానీ జనరల్ స్టడీస్లోకి వస్తుంది. అందులో భాగంగా మనం పోస్ట్ ఆఫీస్ చేసుకునేది జియోగ్రఫీకి వచ్చేసి మనకి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ బుక్ని అయితే రమణరాజు గారు అయితే రాయడం జరిగింది. ఈ బుక్ అయితే చాలా బాగుంటుంది. నా ఫ్రెండ్స్ అయితే ఈ బుక్ని అయితే ప్రిపేర్ అవుతున్నారు, చాలా బాగుందని చెప్పారు. సో ఎంసీ రెడ్డి పబ్లికేషన్ బుక్ వచ్చేసి మనకి ఇండియన్ జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం 4 కేటగిరీస్ కలిపి ఒక బుక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చి కంటెంట్ ఉంటుంది అండ్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. జియోగ్రఫీ వచ్చేసి మనకి ప్రపంచం అండ్ భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అంటే వరల్డ్లో ఉన్నటువంటి జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఏపీ జియోగ్రఫీ, ఆల్సో డిజాస్టర్ మేనేజ్మెంట్తో కలిపి
మొత్తం ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈ యొక్క బుక్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. సో జాగ్రఫీ నుంచి కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఎటువంటి బిట్ వచ్చినా సరే ఈ బుక్ దాటి మాత్రం రావు. సో ఈ బుక్ని అయితే మీరు పర్చేస్ చేసుకొని కొనుక్కుని చదివితే మాత్రం జాగ్రఫీ నుంచి వచ్చే బిట్ ఇది కూడా మనకి మిస్ అవ్వదు. ఈ బుక్ అయితే మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇండియన్ మోడర్న్ హిస్టరీ. ఎందుకంటే హిస్టరీలో భాగంగా మనకి హిస్టరీ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనకి హిస్టరీ నుంచి అయితే క్వశ్చన్ అడగారు. ఎందుకంటే ఏపీపీఎస్సీ నుంచి అడిగిన నోటిఫికేషన్ కాబట్టి ఇది, పైగా గ్రూప్ 4 నోటిఫికేషన్ కాబట్టి ఇది మనకైతే మోడర్న్ హిస్టరీ నుంచి అయితే ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి నేనైతే మోడర్న్ హిస్టరీ బుక్ని అయితే రిఫర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి నిపినా పబ్లికేషన్స్ జోగినాయుడు గారు రాసినటువంటి ఈ బుక్ అయితే బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి మోడర్న్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీలో పార్ట్ ప్రకంగా ఆధునిక భారతదేశ మోడర్న్ హిస్టరీ. ఈ బుక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏపీ హిస్టరీ నుంచి వచ్చే బుక్ వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ నిపినా పబ్లికేషన్స్ బుక్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. నిపినా పబ్లికేషన్ బుక్ అయితే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్ర వచ్చేసి మనకి కాకతీయులు, చోళులు అండ్ శాతవాహనులు, గాంధీ మొత్తం ఇవన్నీ కూడా కలిపి ఇందులో చాలా క్లియర్గా నీట్గా టాపిక్ వైజ్గా అయితే ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి వచ్చేసి మనకి నిపినా పబ్లికేషన్స్ బుక్ని అయితే నేను రిఫర్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని ఈ బుక్స్ అన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా అమెజాన్లో అయితే పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. నా సజెషన్ మాత్రం నేను రిఫర్ చేసే బుక్స్ మాత్రం ఇవి. అంతేగాని మిమ్మల్ని కొనుక్కొని చదవమని నేను అనట్లేదు. నేను నా ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ పెట్టి నేను ఈ బుక్స్ని అయితే నేను రిఫర్ చేస్తున్నాను. సో తర్వాత మీ ఇష్టం. ఈ బుక్స్ మీకు కావాలనుకుంటే అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రెండ్స్. జనరల్ సైన్స్ అండ్ పర్యావరణ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నీ కలిపి మన యొక్క ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ ఫ్రెండ్స్. ఇందాక మనం చెప్పుకున్నాం జాగ్రఫీ బుక్, సేమ్ ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ బుక్కే. సో ఈ బుక్ అయితే అండ్ యాజ్ పర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీసీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ రాసే ఏ ఎగ్జామ్కైనా, రైల్వే కానీ ప్రతి దానికి సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అయితే ఈ బుక్స్ అవైలబుల్గా యూజ్ అవుతాయి. సో ఈ బుక్లో అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్స్ మొత్తం కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, జువాలజీ, బోటనీ అన్నీ కలిపి ఈ బుక్లో అయితే చాలా క్లియర్గా అయితే చూపించడం జరిగింది. సో ఈ బుక్ని అయితే నేను రిఫర్ చేస్తాను. సో ఈ బుక్ కూడా మనకి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ పాలిటీ ఫ్రెండ్స్. ఇండియన్ పాలిటీ వచ్చేసి మనకి లక్ష్మీకాంత్ బుక్ కానీ తెలుగు అకాడమీ బుక్స్ కానీ ఉన్నాయి. సో ఆ బుక్స్ అయితే సివిల్స్ అండ్ గ్రూప్ 1 లెవెల్లో ఉంటాయి. సో మీకు బయట మార్కెట్లో చాలా బుక్స్ ఉన్నాయి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన బుక్స్. మెయిన్గా ఆర్టికల్స్, కాన్స్టిట్యూషన్స్ అండ్ 73, 74 రాజ్యాంగ సవరణ చట్టం గురించి అయితే క్లియర్గా చదువుకోవాలి. సో కొన్ని చట్టాలు అయితే ఉంటాయి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. బయట బుక్ అయితే మార్కెట్లో ఏదైతే అవైలబుల్ ఉందో మీకు నచ్చిన బుక్ని అయితే పబ్లికేషన్ బుక్ అయితే పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. లక్ష్మీకాంత్ బుక్ ఉంది ఫ్రెండ్స్, బట్ ఇదంతా మీకు చాలా డెప్త్గా ఉంటుంది. సో ఈ బుక్ అయితే మీకు గ్రూప్ 4 నోటిఫికేషన్ కాబట్టి బాగా డెప్త్ అయిపోతుంది కాబట్టి నేను చెప్పడం లేదు. సో బయట మీకు బోలైన పబ్లికేషన్ బుక్స్ ఉన్నాయి కాబట్టి ఏదో బుక్స్ని అయితే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఈ జిఎస్లో భాగంగా మనకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ కాబట్టి మనకి ఏపీపీఎస్సీలో గ్రూప్ 4లో శ్రీ అని పబ్లికేషన్స్ అనే బుక్ని అయితే ఇది ఎక్స్ట్రాగా అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంశాలు 2022 ఏవైతే మనకి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
కొన్ని సంక్షేమ పథకాలు కానీ, ప్రభుత్వ పథకాలను కానీ, ఆంధ్రప్రదేశ్ గవర్నెన్స్ కానీ, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి కానీ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి 2014లో తెలంగాణ, ఆంధ్ర విడిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన మరియు సవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి చట్టాల గురించి కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అండ్ 2021 కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఒక బుక్ని అయితే వీళ్ళు అన్ని పబ్లికేషన్స్ వారు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బుక్ని అయితే నేను రిఫర్ చేస్తాను. సో టోటల్గా నేను చెప్పిన బుక్స్తో పాటు ఈ బుక్ మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే గురించి, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాల గురించి, ఆంధ్రప్రదేశ్ విభజన సవాళ్ళ గురించి అండ్ కరెంట్ అఫైర్స్ గురించి ఉంటుంది. సో ఈ బుక్ తీసుకున్నా పర్లేదు, లేదంటే బయట మార్కెట్లో విజేత కాంపిటీషన్ కానీ, సైన్ ఇండియా కానీ బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో జనరల్ స్టడీస్కి వచ్చేసి ఈ బుక్స్ని అయితే చదివితే సరిపోతుంది. దీంతోపాటు మనం డైలీ న్యూస్ పేపర్ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, మాక్ టెస్ట్ కూడా రాస్తుండాలి. సో ఎందుకే ఇన్ని బుక్స్ అంటే, ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే బయట ఒక బుక్ చదివితే అది ఎగ్జామ్ రాస్తామంతే కానీ జాబ్ని అయితే క్రాక్ చేయలేము ఫ్రెండ్స్. మన పర్ఫెక్ట్గా ఈ నోటిఫికేషన్ ఎలాగైనా సరే క్రాక్ చేసి జాబ్ని అయితే సాధించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే సెపరేట్గా నేను చెప్పిన ఈ బుక్స్ అనేవి అయితే బయట మీకు నచ్చిన బుక్స్ ఏవి సెపరేట్గా అయితే తీసుకొని ఒక ప్రాపర్ ప్లాన్ స్ట్రాటజీతో అయితే ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్లు అయితే రాస్తూ మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే ఖచ్చితంగా అయితే మీ యొక్క ఎగ్జామ్ అయితే క్రాక్ చేసి జాబ్ని అయితే సాధిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్ బికి వచ్చేసి పార్ట్ ఏలో ఇంకోటి ఉంది కదా మనకి మెంటల్ ఎబిలిటీ గురించి అయితే బుక్ని అయితే చెప్తాను. పార్ట్ ఏలో భాగంగా మనకి జిఎస్ గురించి బుక్స్ని అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ అంటే ఏమి కదా, రీజనింగ్. ఇది అరిహంత్ పబ్లికేషన్ బుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది ఫ్రెండ్. సో ఇంగ్లీష్ మీడియంలో అయినా అర్థమవుతుంది. ఇది టెస్ట్ ఆఫ్ రీజనింగ్. ఇందులో వచ్చేసి మనకి వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్, సో 3 కేటగిరీస్ కలిపి అయితే ఈ బుక్ అయితే వస్తుంది. చాలా నీట్గా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి క్వశ్చన్స్, చాలా అర్థమవుతుంది. ఇంగ్లీష్ మీడియంలో వచ్చిన బుక్ ఇది. మన స్టేట్ ఎస్సీ అండ్ కానిస్టేబుల్ కానీ, సెంట్రల్లో రాసేటువంటి ఎస్ఎస్సి కానీ, రైల్వే కానీ, పోస్టల్ కానీ, డిఫెన్స్ పారామిలిటరీ దళాల ఉద్యోగాలకి రాసే వాళ్ళకి రీజనింగ్ బుక్ అయితే ఒక్కసారి ఈ బుక్ని పర్చేజ్ చేస్తే మనకి రీజనింగ్ గురించి మరి ఎటువంటి బుక్స్ని అయితే కొనవసరం లేదు. సో ఈ బుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రీజనింగ్ మెంటల్ ఎబిలిటీకి అయితే ఈ బుక్ని అయితే పర్చేజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్ బిలోకి వెళ్తే, నెక్స్ట్ పార్ట్ బిలోకి వస్తే మనకి జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు లాంగ్వేజెస్ గ్రామర్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్, టైప్ వైజ్గా. సో దానికైతే నేను ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్ గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి ఒక బుక్ని అయితే శ్రీ అని పబ్లికేషన్స్ బుక్ అయితే మనకు లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. శ్రీ అని పబ్లికేషన్స్ బుక్ అయితే సో జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు పార్ట్ బికి సంబంధించి ఒక బుక్ని అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్ వెర్షన్, మొన్న రిలీజ్ చేశారు. సో ఈ బుక్ని అయితే నేను రిఫర్ చేస్తాను. సో ఇలా కాదు, ఇంకా డీప్గా డెప్త్గా కావాలనుకుంటా మనకు జనరల్ ఇంగ్లీష్ బుక్స్ అనేది బయట మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అరిహంత్ పబ్లికేషన్స్ బుక్స్ ఉన్నాయి, అలాగే అగర్వాల్ బుక్స్ ఉన్నాయి. చాలా బుక్స్ అయితే మనకి జనరల్ ఇంగ్లీష్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనకి ఈ యొక్క నోటిఫికేషన్కే కాదు, స్టేట్లో మన ఏపీలో ఎస్సీ అండ్ కానిస్టేబుల్కి ఉపయోగపడుతుంది. సెంట్రల్లో అయితే ఎస్ఎస్సికి అండ్ డిఫెన్స్ పారామిలిటరీ దళాలకి అండ్ రైల్వే ఆర్ఆర్బీకి, పోస్టల్ డిపార్ట్మెంట్కి అన్నిటికి కూడా మన ఇంగ్లీష్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి మీరు సెపరేట్గా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ బుక్ అరిహంత్ పబ్లికేషన్ కానీ, అగర్వాల్ కానీ చాలా పబ్లికేషన్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ బుక్స్ అయినా పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే
కంబైన్డ్గా జనరల్ ఇంగ్లీష్ తెలుగు కావాలనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ బుక్ని అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇవి టోటల్ ఫ్రెండ్స్ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కూడా ఉపయోగపడే బుక్స్. నేను మెయిన్స్ దృష్టిలో ఉంచుకొని ఈ బుక్స్ని అయితే రిఫర్ చేశాను. సో ఈ బుక్స్ మీకు నచ్చితే ఈ బుక్స్ అన్నీ కూడా మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. అమెజాన్లో అయితే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్లో కూడా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని కొనుక్కోవచ్చు. సో ఇవే బుక్స్ చదవమని నేను అనట్లేదు. నా ఫ్రెండ్స్, నా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ వాళ్ళనైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి నేను అడిగి తెలుసుకొని ఇవైతే నేను రిఫర్ చేశాను. సో మీరు ఏ పబ్లికేషన్ బుక్ చదివినా పర్వాలేదు, బట్ జిఎస్కి వచ్చేసి మనకి సెపరేట్గా బుక్స్ని అయితే చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే జిఎస్ అనేది ఒక ఓసీన్ లాంటిది. దాని అంతటికీ కలిపి ఒక బుక్ చదివితే మనం అందులో 10% క్వశ్చన్స్ కూడా మనం అటెండ్ చేయలేం. తర్వాత బుక్ చదివి ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో క్వశ్చన్స్ చాలా టఫ్గా వచ్చినాయి, ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ బుక్లో ఉన్న క్వశ్చన్కి సంబంధమే లేదని బాధపడి సుఖం ఏమీ లేదు. ఎందుకంటే గతంలో నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు నాకు, వాళ్ళు కూడా బుక్స్ మీద అవగాహన లేక ఏయో బుక్స్ చదివి అడిగి రాస్తే బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ వేరేగా ఉన్నాయి, ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్స్ వేరేగా ఉన్నాయని చాలా బాధపడ్డారు. సో అలా కాకుండా మీరు జిఎస్ అనేది సబ్జెక్ట్కు బుక్ అనేది పర్చేజ్ చేసుకొని మంచి బుక్స్ అనేది చదువుకొని సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకుంటే మార్క్స్ అనేది ఎక్కువగా గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ అనేది ఈజీగా మీరు రీజనింగ్ అనేది ఈజీగా అయితే క్రాక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి జిఎస్ మెయిన్ టాపిక్ అదే కదా. సో కాబట్టి ఆ జిఎస్ అనే సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకొని బాగా ప్రిపేర్ అయ్యి మాక్ టెస్ట్లు అయితే రాసి ఎగ్జామ్స్ అయితే బాగా రాయండి. మనకి టైం ఉంది కాబట్టి ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని స్ట్రాటజీతో అయితే ప్రిపేర్ అయ్యి ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఎలాగైనా సరే ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ అయితే సాధించాలనుకున్నవారు ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని చదువుకోండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ కొత్తగా వచ్చిన ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్.